హే గాయ్స్, ఈరోజు మేము శ్రీశైలం వెళ్తున్నాం అనమాట విత్ ఫ్రెండ్స్. సో ఎలా ఉంటుంది టెంపుల్ ఏంటి అనేది మేబీ అందరికీ తెలిసి ఉంటుంది. బట్ ఏంటంటే కొన్ని వ్యూ పాయింట్స్ అండ్ కొన్ని ఏంటంటే చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి. సో అవి కూడా ఈ వీడియోలో మనం చూసేద్దాం. చలో లెట్స్ గో. సో మేము వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి బయలుదేరామండి. సో మేము అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి 11:30 అయితే అయింది. ఎందుకంత లేట్ అయింది అంటే శ్రీశైలం డ్యామ్ దాటిన తర్వాత బ్రిడ్జ్ వస్తుంది కదా! ఆ బ్రిడ్జ్ మీద ఆల్మోస్ట్ 1.5 అవర్ వెయిట్ చేయించారనమాట. అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల. సో అందుకేంటంటే చాలా లేట్ అయితే అయింది. సో మేము రీచ్ అవ్వడానికి 11:30 అయితే అయ్యింది. ఫారెస్ట్ ఎంట్రీలో ఏంటంటే మన దగ్గర ఏమైనా ప్లాస్టిక్ వస్తువులు ఉంటే తీసేసుకుంటున్నారు. లైక్ వాటర్ బాటిల్స్ అయినా సరే, అది ఫుల్ వాటర్ బాటిల్స్ అయినా సరే ఉంచట్లేదనమాట. కాకపోతే ఇక్కడ ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే చిన్న చిన్న ఊర్లున్నాయి ఫారెస్ట్‌లో. ఆ ఫారెస్ట్‌లో అయితే వాటర్ బాటిల్స్ అమ్ముతున్నారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ బాటిల్స్‌ని ఫారెస్ట్‌లో పాడేస్తున్నారు. బట్ అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనమే ఆలోచించుకోవాలి. అండ్ ఫైనల్లీ మేమైతే రీచ్ అయ్యాము శ్రీశైలం. సో, వీకెండ్ కావడం వల్ల భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది అనమాట. అందుకే ఏంటంటే మాకు దర్శనం వచ్చేసి 2:30కి చెప్పారు. సో, 3 అవర్స్ టైమ్ ఉండడం వల్ల మేమేంటంటే నియర్ బై ప్లేసెస్ చూసొద్దాము అని చెప్పేసి నియర్ బై ప్లేసెస్‌నైతే విజిట్ చేయడం జరిగింది. సో, ఫస్ట్ వచ్చేసి మేము సాక్షి గణపతి టెంపుల్‌కైతే వెళ్ళాము. ఈ సాక్షి గణపతి ఆలయం శ్రీశైలానికి తూర్పున 2 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ప్రతి భక్తుడు కైలాసంలో ఉన్న శివుడిని, శ్రీశైలాన్ని సందర్శించినట్లు గణపతి సాక్ష్యం సమర్పించారు అని అంటారంట. అందుకే ఈ గణపతిని సాక్షి గణపతి అని పిలుస్తారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము పాలధార, పంచదార అనే ప్లేస్‌కైతే వచ్చాము. సో, బయట మొత్తం అయితే ఇలా ఉంది షాపింగ్. సో, ఈ పాలధార, పంచదారలో ఏంటంటే ఒక చిన్న వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. ఒక 150 స్టెప్స్ దిగేసి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఈ వాటర్ ఫాల్ ప్రత్యేకత ఏంటంటే 5 టైప్స్ ఆఫ్ వాటర్ కలిస్తే ఎటువంటి టేస్ట్ అయితే వస్తుందో, ఇక్కడ వాటర్ కూడా అలానే ఉంటుంది అని చెప్పేసి అంటారు. ఈ వాటర్ ఫాల్‌కి ఆ పేరొచ్చేసి శివుడి నుండి వచ్చింది అని అంటారు. పహల్ అంటే నుదురు అండ్ దార అంటే ప్రవాహం. కాబట్టి పాలధార అనే పేరు శివుని నుదిటి నుండి ఉద్భవించే ప్రవాహాన్ని సూచిస్తుంది. పంచదార అనే పేరు శివుని 5 కోణాలను సూచిస్తుంది. పంచ అంటే 5 మరియు ధర్మం అంటే ప్రవాహం. అలా ఈ వాటర్ ఫాల్‌కి పాలధార, పంచదార అనే పేరు వచ్చింది అంటారు. చుట్టూ గ్రీనరీ ఉండడం వల్ల ఈ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఈ ప్లేస్ వచ్చేసి శ్రీశైలం నుండి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అయితే ఉంది. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 5 PM వరకైతే ఓపెన్ ఉంటుందంట. ఇక్కడ మనకి ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంటుంది. శ్రీ ఆదిశంకరాచార్యులు 8వ శతాబ్దంలో ధ్యానంలో ఉన్నప్పుడు ఇక్కడే ఉండేవారని కూడా చెప్పుకుంటారు. అతను భ్రమరాంబ దేవిని స్తుతిస్తూ సృష్టించిన భ్రమరాంబ అష్టకం అనే గ్రంథాన్ని రచించారంట. అదే కారణంగా శారదాదేవి మరియు శ్రీ ఆదిశంకరాచార్యుల విగ్రహాలు ఈ ప్రదేశంలో నిర్మించబడ్డాయి. ఈ ప్లేస్ నుండి కొంచెం లోపలికి వెళ్తే ఇంకొక వాటర్ ఫాల్ ఉంటుంది. అది కొంచెం పెద్ద వాటర్ ఫాల్. కాకపోతే ఏంటంటే వాటర్ అయితే అంతగా లేవిప్పుడు. వర్షాలు పడేటప్పుడు మాత్రం ఫ్లో చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పారు. వాటర్ ఫ్లో తక్కువగా ఉన్నా కూడా చూడ్డానికైతే వాటర్ ఫాల్ చాలా చాలా బావుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉందనమాట. కాకపోతే మేమేంటంటే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా వాటర్‌లో అయితే అసలు దిగమండి. నేనే కాదు మా ఫ్రెండ్స్ కూడా. ఇంకా అక్కడ నుండి మేమైతే హటకేశ్వరం అనే ప్లేస్‌కైతే వచ్చాము. ఈ ప్లేస్‌కి ఆ పేరెలా వచ్చింది అంటే శివభక్తుడైన కుమ్మరి కేశప్ప అనే అతనికి శివుడు అటికలో అంటే కుండ పెంకులో బంగారు లింగ రూపంలో ప్రత్యక్షమై అనుగ్రహించిన ప్లేస్ అన్నమాట ఇది. అందుకే దీనిని హటకేశ్వరం అని పిలుస్తారంట. అండ్ ఇక్కడ ఫోటోస్ తీయకూడదు అని చెప్పేసి ఉంది. మీరెందుకు ఫోటోస్ తీశారు అని అడగకండి. మేమేంటంటే గర్భగుడిలో తీసుకోలేదు ఫోటోస్. బయటైతే ఫోటోస్ తీసుకోవచ్చు అని చెప్పేసన్నారు. సో, గర్భగుడినైతే మేము ఫోటోస్ తీయలేదు. సో, అక్కడి నుండి మేము శ్రీ లలితాదేవి పీఠంకైతే వెళ్ళిపోయాము. అంటే దీని పక్కనే ఉంటుందండి. హటకేశ్వరం పక్కనే ఉంటుంది ఈ లలితాదేవి పీఠం. ఇక్కడ ఎంట్రన్స్‌లో అయితే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అయితే కనపడుతుంది. సో, ఇక్కడ వచ్చేసి శివుడికి అభిషేకం చేయాలి అని అనుకున్న వాళ్ళు టికెట్ తీసుకొని అభిషేకం చేయొచ్చు.
ఒక చిన్న రాగి చెంబులో గంగా జలాన్నయితే ఇస్తారు. గంగా జలంతో మనం శివుడికి అభిషేకం చేయొచ్చు. ఈ అభిషేకాన్ని సాలగ్రామ గంగాభిషేకం అని పిలుస్తారంట. సో, మేము శివుడికి అభిషేకం చేసి పక్కనే ఉన్న గోశాలకైతే వచ్చేసాము. సో, ఈ గోశాల అయితే అంత పెద్దదైతే కాదు. ఒక 4-5 చిన్న చిన్న ఆవులైతే ఉన్నాయి. సో, ఆవులకి మనం మేత వెయ్యాలి అనుకుంటే వెయ్యొచ్చు. ఆ మేతను కూడా వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. మేమందరం కూడా మేత అయితే తినిపించాము. అండ్ మనం ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలి అనుకుంటే కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. సో, గోశాల విజిట్ అయిపోయిన తర్వాత మేము శ్రీశైలం టెంపుల్‌కైతే వెళ్ళిపోయాము డైరెక్ట్‌గా. మాకొచ్చేసి 2:30 చెప్పారు కానీ 3:30కి మళ్ళీ చేంజ్ చేశారు. భక్తులు ఎక్కువగా ఉండటం వల్ల. సో, దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకొచ్చేటప్పటికి మాకు 4:30 అయితే అయ్యింది. సో, ఇదండి ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చలో బాయ్.